హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. కట్నం ఇచ్చేవారితో పాటు తీసుకునేవారు కూడా మరి శిక్షార్హులు అని చెప్పేసి మరి చట్టం చెప్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు తీసుకునే వాళ్ళకు పడింది కానీ శిక్ష ఇచ్చే వాళ్ళకి పడిందా? దీని గురించి మాట్లాడదాం. మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కూడా ఉన్నారు మరి న్యాయవాది అయిన మాలతి గారు. మరి మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్. అసలు సినిమాల్లోనే మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. నిజంగా ఇలా జరుగుతుందా? అసలు ఇచ్చే వాళ్ళకి కూడా పడుతుందా? యాక్ట్ ఏం చెప్తుంది తెలుసా? కరెక్ట్ చెప్పాలంటే కట్నము తీసుకోవడం నేరమే, కట్నము ఇవ్వడం కూడా నేరమే అని చెప్తుంది. మీరు ఒకసారి డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ చూస్తే అదే చెప్తుంది. సో ప్రాక్టికల్లీ నిజంగా అవుతుందా అంటే కాదు. కాదు. ఎందుకంటే మీరు చూడండి, మామూలుగా మనము కేసెస్ పెట్టినప్పుడు అంటే డౌరీ బాధితులు ఎవరైతే ఉంటారో వెళ్ళి కేసు పెడతారు. ఏమని పెడతారు? డౌరీ కోసం హెరాస్మెంట్ చేస్తున్నారు అని పెడతారు. అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఒక నిజమనే దాపెట్టేస్తారు. మేము ఆల్రెడీ డౌరీ ఇచ్చినామని చెప్పరు, కానీ డౌరీ కోసం హెరాస్ చేస్తున్నారు అని చెప్తారు. ఇప్పుడు మేము ఆల్రెడీ డౌరీ ఇచ్చినా అని చెప్తే మరి వీళ్ళు కూడా కేసులు ఇరుక్కుంటారు కదా. అంతే కదా లాజికల్. లేకపోతే కొంతమంది ఫెయిర్గా వచ్చి జెన్యున్ గా మేము ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చిన్నాం, ఇంకా 10 లక్షలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నారు అని అడుగుతారు. సో ఇక్కడ మనం చూసింది ఏంటి? అలా ఒకవేళ డిపిఏ కనుక పెడితే, కేసు పెడితే అబ్బాయిల మీదనే కేసు పెడుతుంది. ఇంకా అత్త మామలు అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనుక ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళందరి మీద కేసు ఫైల్ అయిపోతుంది. శిక్ష పడేది వాళ్ళకి. ఒకవేళ ప్రూవ్ అయితే ఎవిడెన్స్ కరెక్ట్ చూపిస్తే పడేది వాళ్ళకి. కానీ ఇక్కడ చూడాల్సింది అంటే ఇచ్చిన వాళ్ళకి శిక్ష పడిందా అని. సో రీసెంట్గా ఏంటంటే ఇట్లాంటిది ఒక కేసు ఫైల్ అయిపోయి ఫ్యామిలీ కోర్ట్ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? పర్లేదు ఈవెన్ యాక్ట్ అట్లా చెప్పినా పర్లేదు, కానీ ఇచ్చిన వాళ్ళకి ఏం శిక్ష పడాల్సిన పని లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ సరే అంత కన్సిడర్ చేయలేదు యాక్ట్ని కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ యాక్ట్లో ఏం చెప్పిందో అనేది కన్సిడర్ చేయకుండా ఇది మినహాయించేసింది. అంటే ఇచ్చిన వాళ్ళకి శిక్ష అర్హులు కాదు అని చెప్పింది. సో ఇది ఏం ఎగ్జాంపుల్ మనకి ఒక రకంగా ఒక రాంగ్ ఎగ్జాంపుల్ అని చెప్తా. ఇట్స్ నాట్ కరెక్ట్ ఇన్ మై వ్యూ. అంటే నేనేం సుప్రీంకోర్టుని కమెంట్ చేయట్లేదు, బట్ నా వ్యూ, అంటే అందరికి ఒపీనియన్స్ ఉంటాయి. నా ఒపీనియన్ ఏంటంటే స్ట్రిక్ట్గా ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి, ఇవ్వద్దు అని చెప్పేసి. ఇప్పుడు నేను కట్నం ఇవ్వను, చేసుకోలేత లేదు అని అందరు అమ్మాయిలు, ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గట్టి కూర్చుంటే ఈ కట్నం అనేది ఉంటుంది అసలు? ఉండదు కదా. సో రెండు తరఫులా అంటే 2 sides నుండి కూడా అది స్ట్రాంగ్ ఉండాలి. ఓన్లీ ఇటే అంటే కష్టం. సో ఇద్దరి మీద అసలు చట్టం పెట్టింది అందుకు కదా. ఇవ్వడము తీసుకోవడం రెండు నేరం ఎందుకు అంటే ఇచ్చేవాళ్ళు ఇవ్వకుండా ఉంటారు, అందుకనే కదా పెట్టింది. సో అది ఉండాలి అని నా ఒపీనియన్. మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం, మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం. ఇదే జరుగుతుంది తప్ప ఇదే జరుగుతుంది రోజు. అంటే కొంతమంది ఇది పక్క పెట్టండి. కొంతమంది ఇప్పుడు ఒక సపోజ్ మనం ఇంట్లో ఉన్నాం, ఒకరు వెడ్డింగ్ కార్డు పట్టుకొని వచ్చారు ఇంటికి, ఒక అబ్బాయి నాది పెళ్లి సెటిల్ అని చెప్పేసి వెడ్డింగ్ కార్డు ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు చెప్పండి ఎవరైనా? కట్నం ఎంత ఇస్తున్నారు కదా. అంటే మన సొసైటీలో అది ఎంత నార్మలైజ్ చేసేసామంటే దాన్ని, కట్నం అనే దాన్ని ప్రెస్టీజ్, నార్మలైజ్ కాదు అది ప్రెస్టీజ్. ఇప్పుడు ఎంత కట్నం ఇస్తే వాడు అంత తోపు, అంత గ్రేట్ అన్నట్టు, వాడు డూయింగ్ గ్రేట్ అన్నట్టు. అంటే వాడు ఏ లెవెల్లో సంపాదిస్తే, ఏ లెవెల్లో తోపు అయితే అంత కట్నం ఇస్తున్నాం అన్నట్టేగా. బై ఛాన్స్ కట్నం తీసుకపోతే ఏదో లోపం ఉంది, అబ్బాయికి ఏదో లోపం ఉంది, లేకపోతే కట్నం ఎందుకు తీసుకోవాలి అనుకునే సొసైటీలో మనం ఉన్నాం. సో ఈ మార్పు అనేది జరగనంత మట్టుకు దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ సొసైటీ. ఈ కట్నం అనేది ఇంకా పోతూనే ఉంటుంది ఇంకెన్ని సంవత్సరాలు. బట్ దేర్ ఈజ్ అ కన్సిడరబుల్ change in the society where boys don't want to take dowry. చాలా మంది మెన్ నిజంగా వచ్చి కూడా నాకు కట్నం వద్దు, అమ్మాయి మంచి ఉంటే చాలు, చదువుకుంటే చాలు, మంచి ఉంటే, ఇట్లనే ఆలోచిస్తున్నారు. ఇంత మీరు తీసుకుంటున్నారా కట్నం? లేదు. సో గుడ్, కట్నం తీసుకోపోవడం బెటర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక లాజిక్ మిస్ అవుతారు. ఒక అమ్మాయి ఒక ₹1 కోటి తీసుకొని ఇంటికి వచ్చిందంటే ఆ ₹1 కోటి రూబాయి కూడా ఇంట్లో అంతే చూపిస్తుంది. నేను 1 crore తీసుకొని వచ్చినా నాకేంటి, ఆ రూబాబు చూపిస్తుంది. సో డబ్బులు తీసుకున్న తర్వాత అదంతా ఫేస్ చేయాలి. ఒక విషయం చెప్పండి, ఈ డబ్బులతోనే ఈ రిలేషన్స్ అన్ని కూడా ముడిపడే ఉంటాయా? ఎస్ యాక్చువల్లీ. అంటే చాలా మందికి నేను చెప్పింది కరెక్ట్గా అనిపించవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ నేను ఫ్యాక్ట్ ఆన్ ఫేస్ మాట్లాడతాను. నేను ఏదైనా ముఖం మీద చెప్పేస్తా. ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో అంతా నడిచేది వైటమిన్ M తోనే. ఆ డెఫిషియన్సీ ఉంది అంటే అన్ని ప్రాబ్లమ్సే. ఈవెన్ సొంత వైఫ్ కూడా వదిలేయచ్చు, సొంత హస్బెండ్ వదిలేయచ్చు, సమ్ టైమ్స్ ఈవెన్ పిల్లలు వదిలేయచ్చు, పేరెంట్స్ కూడా వదిలేయచ్చు. ఎందుకంటే ఆ మనీ కోసమే కదా ఇన్ని డిస్ప్యూట్స్. కోర్టులో ఇప్పుడు పార్టిషన్ సూట్స్ వేస్తారు కోర్టులో, సొంత అన్న చెల్లెలు కొట్టుకొని చేస్తారు.
అక్కడ రక్త సంబంధం అన్ని మర్చిపోతారు. ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ మనీ, ప్రాపర్టీస్. దానికోసం సిబ్లింగ్స్, సొంత అన్న చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు కొట్టుకొని కొట్టుకుంటా ఉంటారు. ఓకే, అది సిచ్యువేషన్. ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి కరెక్ట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మా.